హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే పసలపూడిలో ఉన్న సుశీలమ్మ ఇంట్లో ఉగాది పండుగ చాలా చక్కగా జరుపుకుంటూ ఉంటారు కదా సత్యం ఫ్యామిలీ. ఉగాది పండక్కి కొత్త కోడళ్లతో పాయసం పొయ్యి మీద ఉడికించి ఇక నెత్తిన బోనం పెట్టి గుడికి వెళ్ళడం ఆచారం అని చెప్పి సుశీలమ్మ అనడంతో ఆ తంతంతా చాలా అందంగా పూర్తవుతుంది. మీనా, రోహిణి, శృతి ముగ్గురు కలిసి బోనం నెత్తిన పెట్టుకొని ఇక గుడికి బయలుదేరుతారు. వారి వెనకాలే బాలు, రవి, మనోజ్, సత్యం, ప్రభావతి, సుశీలమ్మ, మటన్ మాణిక్యం వీళ్ళంతా కలిసి గుడికి చేరుకుంటారు. గుడి చుట్టూ 3 ప్రదక్షిణలయ్యాక అమ్మవారికి నైవేద్యం పెట్టి గుడిలో అందరూ ఆ ప్రసాదాన్ని తిని చాలా సంతోషంగా ఒకరికి ఒకరు ఉగాది శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఉంటారు. మీనా, ఉగాది పండుగ శుభాకాంక్షలు అని అంటారు బాలు. రోహిణికి మనోజ్, శృతికి రవి ఇలా చెప్పుకుంటూ ఉంటారు. ఇక ప్రభావతితో సత్యం అంటారు, ప్రభా ఉగాది శుభాకాంక్షలు అనగానే చాలండి, కొడుకులు ముగ్గురికి పెళ్ళిళ్ళయ్యాయి, ఇప్పుడు మనం శుభాకాంక్షలు చెప్పుకోపోయినా ఏం అవ్వదులే అనగానే అదే నీకు ఎగస్టాలంటే, ఇప్పుడు ఏమైంది, భర్త భార్యలు ఎప్పుడూ శుభాకాంక్షలు చెప్పుకుంటే అది శుభం అని అంటారు సుశీలమ్మ. ఇక అందరూ గుడి నుండి ఇంటికి వస్తారు. ఇంటిలో చక్కటి భోజనంతో తెలుగువారి సంవత్సరికం కాబట్టి అందరూ పచ్చని చెట్ల కింద అరిటాకుల్లో పులిహార, దద్దోజనం, గారెలు, పాయసం ఇలా అన్ని రకాల వంటలతో చక్కగా భోజనాన్ని ముగిస్తారు సత్యం కుటుంబం. ఒకటి మిగిలిపోయింది, ఫోటోలు తీసుకోవాలి అని అంటుంది ఇక శృతి. అవునవును, మా సుశీ డార్లింగ్ ఇంటికి వచ్చాక అందరూ సంతోషంగా ఉన్నాము, ఫోటో ఖచ్చితంగా దిగాల్సిందే, ఒరే రాజేష్ ఫోటో తీయి అని అంటారు ఇక బాలు. ఇక రాజేష్ ఫొటోస్ తీస్తూ ఉంటారు, వీడియోస్ తీస్తూ ఉంటారు. ఇక సత్యం, ప్రభావతి కుటుంబం చాలా అందంగా 3 కొడుకులు 3 కోడళ్లతో చాలా కలకలలాడుతూ ఉంటుంది. ఇంతలో రాజేష్ కోసం అప్పు ఇచ్చిన గుణ వస్తారు. ఒక్కసారిగా రాజేష్ షాక్ అవుతారు. గుణ, ఇక్కడికి వచ్చావేంటి, పండుగ రోజు కూడా అప్పు అడుగుతావా ఏంటి అనగానే, ఏంట్రా ఇంకా ఈ గుణ దగ్గర నువ్వు అప్పు తీసుకుంటున్నావా అని అంటారు బాలు. ఇక ప్రభావతి, సత్యం గుణాన్ని చూస్తూ ఉంటారు. రాజేష్, ఎందుకు ఇలాంటి పని చేశావు అని అంటుంది ప్రభావతి. ఇక మీనా, ఏమండి మీరు రండి, ఎందుకంటే అలాంటి వాళ్ళు ఏదో ఒక సాకుతో మిమ్మల్ని ఇరికిస్తారు అని అంటుంది మీనా. అవునరా బాలు, నేను చెప్పుకుంటాలే, చూడు గుణ, ప్రతిరోజు నీకు కరెక్ట్గా వడ్డీ కడుతున్నాను. ఈరోజు పండుగ, ఇక్కడ బాలు వాళ్ళ కుటుంబాన్ని కారులో డ్రాప్ చేశాను, పండుగ అయిపోయాక వచ్చి ఇద్దామనుకున్నాను, ఇంతలోనే వచ్చేశావు, అయినా నేను ఎక్కడికి వెళ్తాను అనగానే, చూడు రాజేష్, ఈ గుణ ఎంత కావాలంటే అంత ఇస్తాడు, కానీ వడ్డీ దగ్గర లేటు చేస్తే వాళ్ళ ఇళ్ళకి ఖచ్చితంగా వస్తాడు. ముందు నువ్వు అది గుర్తుపెట్టుకునే నా దగ్గర అప్పు చేశావు, ముందు వడ్డీ ఇవ్వు, నేను వెళ్ళిపోతాను, మీకేనా పండుగలు మాకుండవా ఏంటి అనగానే ఇంతలో బాలు, ఒరే రాజేష్, అప్పు చేశావు కానీ కరెక్ట్గా ఉన్నోడి దగ్గర చెయ్యాలి, అంతేగాని పరువు తీసే వాళ్ళ దగ్గర అప్పు చేసినా నిజంగా తప్పు చేసినట్టే అవుతుంది, ముందు వడ్డీ ఇవ్వు, ఒక 2-3 నెలల్లో నేను ఎక్కడో డబ్బులు అడ్జస్ట్ చేస్తాను, వాడి మొఖాన కొట్టు అనగానే, సరే పౌరుషానికేమీ తక్కువ ఉండదు, కానీ రాజేష్ అవసరం నువ్వు తీరుస్తావా ఏంటి బాలు అని అంటారు గుణ. నేను తీర్చకపోయినా వడ్డీ తీసుకుంటున్నావు కదా, పండుగ అని కూడా నువ్వు చూడకుండా వచ్చావు చూడు, అప్పుడే నీలాంటి వారికి ఇకపై విలువ ఇవ్వకూడదని రాజేష్తో చెప్తున్నాను. ఒరే రాజేష్, నిజంగా కిందో మీదో పడి అప్పు మాత్రం తీర్చేసే, ఇంకోసారి నిన్ను ఇలా అందరి ముందు అవమానపరచకూడదు అని అంటారు బాలు. ఇంతలో రోహిణి, మామయ్య అని బయటికి వస్తుంది. రోహిణిని గుణ చూస్తారు. ఓ,
ఈ మేడం ఇక్కడుంది అంటే ఖచ్చితంగా ఈ మేడంకి వీళ్ళు చుట్టాలే అయ్యుంటుంది. వీడు పొగరుగా రాజేష్ గాడికే అప్పు తీసుకోవద్దని వార్నింగ్ ఇస్తున్నాడు బాలు. మరి వీళ్ళింట్లో కుటుంబ సభ్యురాలే నా దగ్గర చాలా అప్పు వాడింది. మరి వాళ్ళకేం సమాధానం చెప్తాడో అని చెప్పి ఇక రోహిణి వైపు చూస్తూ ఉంటే రోహిణి భయపడుతూ ఉంటుంది. ఇప్పుడు కాదులే, టైం వచ్చినప్పుడు అప్పుడు చెప్తాను. సరే రాజేష్, వడ్డీ ఇచ్చావు, నువ్వు వడ్డీ కరెక్ట్గా ఇస్తే నాకు ఈ తిప్పలుండవు అని చెప్పి గుణ వెళ్ళిపోతాడు. ఇక మీనా అందరూ వచ్చి, చూడు రాజేష్, అప్పు వసూలు చేశాడని బాధపడద్దు. ఎందుకంటే మనలాంటి మధ్యతరగతి వాళ్ళకి ఇలా జరుగుతూనే ఉంటాయి. మొన్నటికి మొన్న కారు ఈఎంఐ కట్టలేదని మౌనిక ఫంక్షన్ రోజే వాళ్ళు వచ్చి గొడవ చేశారు. అలాగే జరుగుతాయి అని చెప్పి అంటుంది మీనా. చెల్లెమ్మ, నేను చేసిన తప్పేంటంటే ఆ గుణాగాడి దగ్గర అప్పు చేయడమే అని అంటారు రాజేష్. ఒరే రాజేష్, అవన్నీ మర్చిపో. రేపటితో మనం ఈ ఊరు నుండి మన ఊరు వెళ్ళిపోతాము. ఈరోజు మనం చాలా ఎంజాయ్ చేయాలి అనగానే ఇంతలో మటన్ మాణిక్యం, బాలు ఏం ఎంజాయ్ చేయాలి చెప్పండి, కొబ్బరి తోటకి వెళ్ళాలా అని అంటారు. ఇక మాణిక్యం ఇటువైపు రోహిణి, మామయ్య వాళ్ళు ఎక్కడికి వెళ్తే మీకెందుకు అని అంటుంది. పార్లరమ్మా, నువ్వేమో మీ మలేషియా మామయ్యకి హాయ్ పిస్తున్నావు, హాయ్నేమో కిందికి దిగజారుతున్నారు. అసలు ఆయన మటన్ గురించి మాట్లాడుతూ ఉంటే, మటన్ బొక్కల గురించి మాట్లాడుతూ ఉంటే మటన్ షాపులో పని చేస్తున్నాడో లేకపోతే ఓన్గా మటన్ షాపు ఉందో నాకైతే తెలియటం లేదు అని అంటారు బాలు. అయ్యో బాలు, నువ్వు క్లియారిటీగా ఇలా ఎలా కనబెడతావు అని అంటారు మటన్ కొట్టు మాణిక్యం. మామయ్య మీరేమన్నారు, త్వరగా నిద్రపోవాలన్నారు కదా అనగానే, పాపా ఇందాక నిద్రపోయాను, ఇప్పుడు ఫ్రీగా ఉన్నాను, వాళ్ళతో పాటు నేను వెళ్తాను అని అంటారు. ఇక మటన్ మాణిక్యం, అయ్యో మీ పాప గురించి ఎందుకు, మీరు రండి అని చెప్పి బాలు కావాలనే ఇక మలేషియా మామయ్యని తన దగ్గరికి తీసుకొని ఇక బయటికి వస్తారు. ముగ్గురు కలిసి ఇక కళ్ళు తాగుతూ అసలు నిజాన్ని చెప్పేస్తాడు మటన్ మాణిక్యం. ఇటువైపు బాలు కూడా డ్రింక్ చేయడంతో, రాజేష్ కూడా డ్రింక్ చేయడంతో మటన్ మాణిక్యం మాటల్ని సరిగా పట్టించుకోడు బాలు. ఇక ముగ్గురు డ్రింక్ చేసి ఇంటికి చేరుకుంటారు. రోహిణి ఇక, మామయ్య ఏమైంది అనగానే, నేను నీకు మామయ్యనేంటి, నిజం చెప్పాలంటే నీ ఫ్యామిలీకి నువ్వు మోసం చేస్తున్నావు పాపా. ఇక్కడున్న ఈ పెద్ద ఆవిడ మీ అందరితో పూజలు పునస్కారాలు పండుగలు సాంప్రదాయాలు చేయించాలని ఈ ఇంటిని ఈ ఆస్తిని కాపాడుకుంటూ మీ అందరినీ ఒకటి చేసింది. నువ్వేం చేశావు పాపా? మీ మామయ్యగా నటించమని ఇక్కడికి తీసుకొచ్చావు. ఈ ఫ్యామిలీకి నువ్వు ద్రోహం చేసింది కాకుండా నాతో కూడా ద్రోహం చేస్తున్నావు. నేను ఈవిడ మామయ్యని కాదు అని అంటూ ఉంటారు. మామయ్య, ఈ బాలు పిచ్చి కళ్ళు తాగిపించి మా మామయ్యతో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడిస్తున్నాడు. మనోజ్, కాస్త మామయ్యని పట్టుకో, లోపల పడుకో పెడదాం అని చెప్పి ఇక దబాయించి మటన్ మాణిక్యాన్ని లోపలికి తీసుకువెళ్తుంది రోహిణి. ఇక శృతి మీనా ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఆయన డ్రింక్ చేస్తే అసలు నిజాలు కానివి ఎలా బయటపెడతాడు మీనా అని అంటుంది. నాకు అదే డౌట్. ఏవండి మీరేంటి అని అంటుంది మీనా. ఆయన మలేషియా మామయ్య కాదు, మటన్ కొట్టే మాణిక్యం. నాకు తెలిసిపోయింది, నేను ఫస్ట్ నుండి చెప్పాను కదా, పార్లరమ్మ ఏదో దాస్తుందని, ఇదే అని అంటూ ఉంటారు బాలు. ఈయనకు కూడా బాగా మందు ఎక్కువైంది, లోపలికి తీసుకువెళ్ళు అని అంటుంది ప్రభావతి. ప్రభా, ఏదో జరుగుతుంది, కానీ ఎవరు నిజం చెప్తున్నారో ఎవరు అబద్ధం చెప్తున్నారో అర్థం కావటం లేదు. నిజంగా ఆయన రోహిణికి మేనమామేనా అని అంటారు సత్యం. ఏంటండి మీరు కూడా వాళ్ళ ముగ్గురు తాగొస్తే వాళ్ళ మాటల్ని పట్టుకుని వేలాడతారు? అంటే ఆయన మలేషియా నుండి రాకుండా మన పక్కన మటన్ కొట్లో నుండి వచ్చాడా అనగానే, లేదు, అదే కరెక్ట్ అయి ఉంటుంది అని అంటారు సుశీలమ్మ. అత్తయ్య, మీరు కూడా ఇలా ఎందుకు మాట్లాడతారు? రేపొద్దున మనం అన్నీ తెలుసుకుందాంలే, ఇప్పుడు అందరం నిద్రపోదాము అని చెప్పి ఇక ప్రభావతి అందరికీ సర్ది చెప్పేస్తూ ఉంటుంది. తెల్లగా తెల్లవారుతుంది. ఇక
కోడి కూస్తూ ఉంటే అందరూ నిద్రలేచి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ, రాత్రి ఏం జరిగింది? ఏదో జరిగింది కదా మీనా, ఆ మటన్ కొట్టే మాణిక్యం అని చెప్పి అంటారు. ఊరుకోండి అని అంటుంది. ఇంతలో రోహిణి బయటికి వచ్చి, మా మామయ్య అర్జెంటుగా ఫోన్ వచ్చిందని మలేషియా వెళ్ళిపోయారత్తయ్య అని అంటుంది. ఏంటమ్మా రోహిణి, ఏం మాట్లాడుతున్నావు? మీ మామయ్య వెళ్ళినప్పుడు ఒక్క మాట కూడా చెప్పలేదేంటి అని అంటుంది ప్రభావతి. ఏం చేయను ఆంటీ, అక్కడ అర్జెంటుగా వర్క్ ఉందని చెప్పి ఫోన్ చేశారు. మీ అందరినీ బాధపడటం తనకిష్టం లేదంట. అందుకే అర్ధరాత్రి పూట ఎందుకు చెప్పాలని చెప్పి మా మామయ్య నాకు చెప్పి వెళ్ళిపోయారు అనగానే, ఇదేంటమ్మా, మీ మామయ్య రాక రాక వచ్చాడు, అలాగే మనోజ్కి ఉద్యోగం లేదు, ఏదైనా బిజినెస్ పెట్టిస్తాడేమో, డబ్బులు మీ నాన్నని అడుగుతావేమో అని అనుకున్నాను, కానీ ఇలా అర్ధరాత్రి వేళ ఎలా వెళ్ళిపోయాడు అని అంటుంది ప్రభావతి. పాలనమ్మ, ఇక్కడి నుండి బస్సులో వెళ్ళాడా లేకపోతే కుడిత తొట్లో మునుగుతూ వెళ్ళాడా మీ మటన్ మాణిక్యం అని అంటారు. బాలు, ఏంటా మాటలు అని చెప్పి అనగానే, ఓహో మలేషియా మామయ్య ఇప్పుడు ఫ్లైట్ ఎక్కేసే ఉంటాడు కదా అని అంటుంది శృతి. అవును శృతి, వెళ్ళిపోయారు. అత్తయ్య, నేనేమీ చేయలేను. అలాగే మనోజ్, ఊరు వెళ్ళగానే నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఖచ్చితంగా నీ గురించి ఇక్కడ అక్కడ ఎక్కడ చెప్పుకోలేకపోతున్నాను. అలాగే మా నాన్న నన్ను దగ్గరికి తీసుకోవాలన్నా, నీతో బిజినెస్ పెట్టించాలన్నా నీకు సరైన ఉద్యోగం ఉండాలి కదా, అది లేకుండా ఎవరిని ఏమీ అడగలేం కదా అని అంటుంది రోహిణి. ఈ పార్లరమ్మ ఏదో చేసింది, కానీ మనోజ్ గారి గురించి కరెక్ట్గానే చెప్పింది అని అనుకుంటారు బాలు. ఇక పసలపూడి నుండి సత్యం ఫ్యామిలీ తమ ఇంటికి బాధగా చాలా జ్ఞాపకాలతో బయలుదేరుతూ ఉంటారు. సుశీలమ్మ అందరికీ వీడ్కోలు చెప్తూ, ఈ ముసలి ప్రాణం మీకోసం వచ్చే సంవత్సరం దాకా ఎదురు చూస్తుంది. ఈసారి ముగ్గురుగా రావద్దు, పిల్లా పాపలతో రావాలి అని అంటుంది. సుశీ డార్లింగ్, నువ్వు మాతో పాటు వచ్చేయచ్చు కదా, ఈ ఊళ్ళో ఎందుకు అని అంటారు బాలు. ఒరే బాలు, ఈ ఊళ్ళో మీరందరూ పుట్టి మీ అమ్మ మీ నాన్నకి పెళ్లి చేసి ఇక్కడే అన్నీ జరిగాయి. ఈ ఊరు నా ప్రాణం రా, అలాంటి ప్రాణాన్ని వదులుకొని సిటీలో బతకలేను, మీరే ఇక్కడికి రండి అని అంటుంది సుశీలమ్మ. ఇక వాళ్ళమ్మ ఆశీర్వాదం తీసుకుని సత్యం ఇక 2 కారుల్లో తమ సొంత ఊరు వచ్చేస్తూ ఉంటారు. ఇక రోహిణి రావడంతోనే, అమ్మో ఎంత ప్రమాదం తప్పింది, అర్ధరాత్రి తెలివిగా నేను ఆ మటన్ మాణిక్యాన్ని పంపించేశాను కాబట్టి ఇక్కడితో ఇది ఎండ్ అయిపోయింది, లేకపోతే వాడు మటన్ కొట్టే మాణిక్యమని బాలు పొద్దున చెప్పేవాడు, అందుకే ఇలా నేను మళ్ళీ మలేషియా వెళ్ళిపోయాడని చెప్పాను. అమ్మో, డ్రామా ఆర్టిస్ట్ అంటే ఏంటో అనుకున్నాను, వాడు డ్రామా ఆర్టిస్ట్ కాదు, మటన్ కొట్టే మాణిక్యం అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ప్రభావతి మనోజ్ వస్తారు. అమ్మ రోహిణి, నిజం చెప్పాలంటే నువ్వు చెప్పింది కరెక్టే, కానీ మీ మామయ్య అలా వెళ్ళడం నాకు నచ్చలేదు అనగానే, ఏం చేయనత్తయ్యా, అర్జెంట్ వర్క్ అని వెళ్ళారు, మళ్ళీ ఎప్పుడైనా వస్తారులే అని అంటుంది. మనోజ్, త్వరగా ఇంటర్వ్యూకి వెళ్ళు, ఎందుకంటే మా నాన్నని పరిచయం చేయాలంటే నువ్వు ఒక మంచి జాబ్లో ఉండాలి అని చెప్పి అంటుంది. సరే రోహిణి అని అంటారు మనోజ్. ఇక మనోజ్ చేతికి బ్రాస్లెట్ పెడుతుంది రోహిణి. అమ్మ రోహిణి, ఇప్పుడెందుకు వీడికి బ్రాస్లెట్ అనగానే, అమ్మ నన్ను అనుమానిస్తున్నావా అని అంటారు మనోజ్. అనుమానించటం లేదురా, నిజమే చెప్తున్నాను, నీ దగ్గర డబ్బు లేకపోతే ఈ బంగారాన్ని అమ్ముతావు, పాపం రోహిణి వాళ్ళ మేనమామ నీకు కానుకగా పెళ్లి కొడుక్కి తెచ్చారు, ఇప్పుడు నీ చేతికి పెడితే నాకు భయంగా ఉంటుంది అని అంటుంది ప్రభావతి. అత్తయ్య, మీరే ఇలా అంటే మరి బాలు ఇంకా దిగజారినట్టు మాట్లాడతారు, మనోజ్ ఇంకా అలా చేయడు అని అంటుంది. అవును రోహిణి, అవును, నేను ఏదో ఒక ఉద్యోగం సంపాదిస్తాను, నువ్వు టెన్షన్ పడద్దు అని చెప్పి కిందికి వస్తూ ఉంటారు మనోజ్, ప్రభావతి అలాగే రోహిణి. ఇక మీనా వంటగదిలో వంట చేస్తూ ఉంటే, ఏ మీనా, అందరికీ బాక్సులు రెడీ చేసేసావా? నీకు ఆ ఊళ్ళో మా అత్తయ్య కూర్చోపెట్టి ముప్పొద్దులా మేపింది, ఇక్కడికొచ్చాక ఎవరికి ఏం కావాలి అన్నది నువ్వు చేయడానికి ఇంత లేటా అనగానే, అమ్మ లక్ష్యావతి, ఏంటి నా పెళ్ళవే దొరికిందా నీకు? నీకిద్దరు కోడళ్ళు నువ్వు ఉన్నారు,
పొద్దునే లేచి ఎవరి బాక్సులు వాళ్ళు కట్టుకోలేరా? ప్రతిరోజు మీనా మీద అరుస్తావేంటి అంటే మీనా చేసుకుపోతుందనా అని అంటారు బాలు. మరే చూడు ప్రభా, మా అమ్మ తనని కూర్చోబెట్టి పెట్టింది అంటున్నావు, మరి ఇక్కడ నువ్వు మీ కోడల్ని ఎందుకు ఇలా హింసిస్తున్నావు? మీనా అన్ని పనులు సక్రమంగా చేస్తుంది, పైగా పూల కొట్టులో కూడా చాలా గిరాకీ ఉంటుంది, అలా నించోనే అంతసేపు చేస్తుంది. నువ్వు నీ కూతురు గురించి మర్చిపోతున్నావు అనగానే మౌనిక గురించి ఎత్తద్దు. హే మీనా, వీళ్ళ అండ చూసుకొని నువ్వు ఇంకా లేట్ చేయొద్దు, వాళ్ళకి లేట్ అవుతుంది. అమ్మ శృతి, టిఫిన్ ఏం తింటావు కానీ బయట నీకు నచ్చిన టిఫిన్ రవి నువ్వు చేసేయండి. అలాగే లంచ్లోకి మంచిగా మునక్కాయ సాంబార్, అట్టికాయ వేపుడు, ఇలా 3 రకాల కూరలు పెట్టించాను, చక్కగా తినండి అనగానే సరే ఆంటీ, మీనా అయ్యిందా అని చెప్పి అంటుంది. అయిపోయింది శృతి అని చెప్పి ఇక వాళ్ళకి క్యారియర్ కడుతూ ఉంటుంది. అమ్మా, ఒకటి మాత్రం నిజం, మీనాని పని చేస్తూ ఇక తను ఎందుకు పనికిరాదని మాట్లాడుతూ ఉంటావు కదా, ఇప్పుడు ముప్పొద్దులా ఈ కుటుంబానికి వంట చేస్తుంది కదా, దీన్నేమంటారు అని అంటారు బాలు. తను కోడలు కదరా అనగానే అవునా, ఇప్పుడు గుర్తొచ్చిందా? మరి కోడలని వంట చేసినప్పుడే గుర్తొస్తుంది, ఈ ఇద్దరు కోడళ్ళు మాత్రం ముద్దుగా ఉన్నట్టు గుర్తొస్తుంది అని అంటారు బాలు. ఇక మీనా అంటుంది, అత్తయ్య గురించి చెప్పడం ఎందుకు, ఆవిడికి డబ్బున్న వాళ్ళు తప్పు చేసినా అలాగే మోసం చేసినా వాళ్ళు డబ్బున్న వాళ్ళు అని అంటుంది. ఇక లేనివారు ఏమీ చెయ్యకపోయినా నువ్వు ఎందుకు పనికిరావని మాట అంటుంది. అత్తయ్య తీరే అంత. ఏవండి, నేను పూల కొట్టుకి వెళ్తాను అని చెప్పి బయటకు వస్తుంది మీనా. పద మీనా, మధ్యాహ్నం నుండి నువ్వు పని చేసావంటే అస్సలు బాగోదు అని చెప్పి బయటికి వస్తారు మీనా బాలు. ఈరోజు ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్.